పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండి ఎవరైతే ఈరోజు ఆ ప్రయోజనాన్ని అందుకుంటూ ఉన్నారో అట్టి ప్రయోజనాన్ని పొందుతూ ఉండే ప్రతి అక్కకు ప్రతి చెల్లెలకు నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక్క నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే మన నియోజకవర్గంలోనే 54,000 మంది పొదుపు సంఘాల మహిళలు మీలాంటి వాళ్ళు 54,000 మంది ఉన్నారు. ఈ 54,000 మందికి కలిపి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 160 కోట్ల రూపాయల మీరు చేసిన రుణాన్ని నేరుగా మీ చేతికి అందించింది. 40 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పథకం కింద మీకు అందించినారు. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్క పొదుపు సంఘాల మహిళలకు సంబంధించిన డాక్రా రుణాల యొక్క చెల్లింపు 200 కోట్లమ్మ. 200 కోట్ల రూపాయలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చినందుకు మీ అందరి వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి వైపు నుంచి మీ ప్రజాప్రతినిధిగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరొక 2 మాసాలేమ్మ, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుంచి 5, 6, 7, 8, 9, 10 మొత్తం మీద అంతే. ఈ తారీఖులలో కరెక్ట్గా ఒక 65-70 రోజుల మధ్యలో మీరందరూ మళ్ళీ ఓటు వేసి మీకు నచ్చిన ప్రభుత్వాన్ని, మీకు నచ్చిన ఎమ్మెల్యేను ఎన్నుకోబోతూ ఉన్నారు. ఇక్కడే మీరు చాలా సక్రమంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ప్రలోభాలకు, అబద్ధాలకు, మోసాలు చేసేవారు, మాట ఇచ్చి తప్పేవారు అందరూ వస్తారు తల్లి. రకరకాల అబద్ధాలు చెప్తారు, రకరకాల ప్రలోభాలు కూడా చూపిస్తారు, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అందరి మాటలు వినే మీరు ఎవరికి ఓటేస్తే, ఎవరి ఎమ్మెల్యే అయితే, ఏ పార్టీ వాడి ఎమ్మెల్యే అయితే మాకు మేలు జరుగుతుంది, ముఖ్యమంత్రిగా జగన్ ఉంటే మేలా, చంద్రబాబు నాయుడు గారు ఉంటే మేలా అనే విషయాన్ని మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు సక్రమంగా ఆలోచించకపోతే మభ్యపెట్టేవానికి, మోసం చేసేవానికి, ఆశ చూపించి ఎగరగొట్టేవానికి, అది కూడా ఆశ చూపించి ఇచ్చే పర్వాలే, ఆశ చూపించి ఎగరగొట్టేవానికి ఓటు వేస్తే నష్టం జరిగేది జగనన్నకు కాదు, నష్టం జరిగేది నాకు కాదు తల్లి. నాకు జరిగే నష్టానికంటే, జగనన్నకు జరిగే నష్టానికంటే 100% ఎక్కువ నష్టం జరిగేది ఈ రాష్ట్రంలోని పేద వర్గాల వారికి తల్లి. ఇది స్పష్టంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు వేసే ఓటు జగనన్న ప్రభుత్వానికి అనుకూలంగా కాకపోతే, మరొక ప్రభుత్వం వస్తే మీ బిడ్డల భవిష్యత్తు ఎట్లుంటుంది, పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాల మాఫీ ఎట్లుంటుంది, పేదరికంలో ఉండే మీ కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు జరిగే కార్యక్రమం ఎట్లుంటుంది, ఆరోగ్యశ్రీ పథకం ఎట్లుంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎట్లుంటుంది, మగ్గం నేసేవారికి ఆయన ఇచ్చే డబ్బులు ఎట్లుంటాయి, ప్రతి గ్రామాలలో రైతుల కోసం చేస్తూ ఉండేటువంటి కార్యక్రమం, ప్రతి సంవత్సరం వ్యవసాయానికి ఇచ్చే డబ్బుల పరిస్థితి, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటరీ వ్యవస్థ, పేదవారికి ఇల్లు కట్టించిన కార్యక్రమం, పెన్షన్ విధానం, ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఈ ఏ ప్రభుత్వంలో అమలు జరిగినాయి? ఇచ్చిన మాటను ఇచ్చినట్టే నెరవేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట ఇచ్చి 14లో ఎన్నికైన తర్వాత 18 డిసెంబర్ వరకు రాగిన 50 పైసా కూడా పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను చెల్లించకుండా మిమ్మల్ని గాలి కొదిలేసి 19 ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి తీరా ఎన్నికలకు 10 రోజుల ముందు పసుపు కుంకుమ పేరుతో
10,000 రూపాయలు మీకు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మోసగిచ్చే ప్రయత్నం ఆనాడు చేసినాడు. ఇది మాట ఇచ్చి తప్పడం, గాలికి వదిలేయడం, మళ్ళీ అవసరమైనప్పుడు పిలిచడం, అవసరం తీర్తానే మళ్ళీ కాలుతో తన్నడం. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. అందుకు ఉదాహరణే డాక్రా రుణాల మాఫీ ఎగవేత. ఇదే జగనన్న మీకు 2019 ఎన్నికల్లో చెప్పినాడు, నా పార్టీకి ఓటు వేయండి, నన్ను అధికారంలోకి తీసుకురండి, మీ బాకీ ఎంత ఉన్నా 2019 ఏప్రిల్ 11వ తారీఖు నాటికి ఎంత బాకీ ఉన్నా 4 పావలాలుగా మీకు చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి 2019 ఏప్రిల్ 11వ నాటికి 3 లక్షల రూపాయల రుణం ఉన్నంత వరకు వడ్డీ నేనే కడతానని చెప్పి ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 160 కోట్ల రూపాయల అసలు, 40 కోట్ల రూపాయల వడ్డీ కలిపి 200 కోట్ల రూపాయలు 54,000 మంది మహిళలకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. మీ చేతికే డబ్బు వచ్చిందమ్మా. ఇది మాట నిలబెట్టుకోవడం. మరి మాట నిలబెట్టుకున్నోని మనం విశ్వసిద్దామా? ఎలక్షన్లప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పేవాడిని విశ్వసిద్దామా? ఎవరినమ్మా? మాట నిలబెట్టుకునేవాడినా, మాయ మాటలు చెప్పేవాడినా? మాట నిలబెట్టుకునేవాడిని. ఒకటి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడును, 2014 నుంచి 19 వరకు వినండమ్మా, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకొని ప్రొద్దుటూరు నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల వరకు ఓపెన్ ఛాలెంజ్ ఇది. 5 సంవత్సరాల 14 నుంచి 19 వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా మీ చంద్రన్న ప్రభుత్వం ద్వారా 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక్క బాత్రూమ్ కట్టించుంటే రాచమల్లు నామినేషన్ వేయడు. ఈ ఎలక్షన్లో నామినేషనే వేయను, పోటీనే చేయను నేను. 1,00,000. ఇదే మా జగనన్న ప్రభుత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయడానికి 1,00,000 కాదు, 2 లక్షలు కాదు తల్లి, 50 కోట్ల రూపాయలతో మౌలికమైన వసతులు చేసి మీ పిల్లల స్కూళ్ళు బాగు చేసినారు. మంచి బెంచీలు తెచ్చినారు, మంచి రూములు తెచ్చినారు, మంచి వంట రూములు తెచ్చినారు, మంచి వాష్రూములు తీసుకొచ్చినారు, కూర్చోడానికి మంచి బెంచీలు వేసినారు, బోర్డు మార్చినారు. మీ పిల్లలు అడగండి, మీ స్కూలు బాగుందా లేదని మీ పిల్లలు అడగండి. మీ పిల్లలు చదివే స్కూలుకు మీరు పోయి చూడండి. నాటి స్కూలు నేటి స్కూలు చూడండి, మీకే అవగతమవుతుంది. నాటి ప్రభుత్వం పాలనలో పిల్లల విద్య కోసం ఏర్పాటు చేసిన స్కూళ్ళల్లో కూడా మౌలిక వసతులు లేక అది దుస్థితి. నేటి జగనన్న పాలనలో మీ పిల్లలు చదివే స్కూళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు సంపూర్ణంగా ఏర్పాటు చేసి పాలనకు అద్దం పడుతుంది. నాణ్యత కలిగిన ప్రభుత్వానికి అద్దం పట్టేది నాడు నేడు మన బడి కింద మీ పిల్లలు చదివే స్కూళ్ళే జగనన్న ప్రభుత్వానికి ప్రతిబింబంగా నిలుస్తాయనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తల్లులారా, మరి ఏ ప్రభుత్వం కావాలమ్మా మీకు? జగనన్న ప్రభుత్వం కావాలా, చంద్రన్న ప్రభుత్వం కావాలా, మోసగాడి ప్రభుత్వం కావాలా, మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కావాలా, మిమ్మల్ని ఓటుగా భావించే చంద్రన్న కావాలా, పేదరికంలో ఉండే మహిళలను నా చెల్లెళ్ళగా భావించి మీ కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని ప్రయత్నం చేసే జగనన్న కావాలా? ఏం తల్లి, నేనేమన్నా ఎక్కువ మాట్లాడుతానా, సత్యమే మాట్లాడతానా? అమ్మా సత్యమే కదా? సత్యమేనా నేను మాట్లాడేది? నేను సత్యమే మాట్లాడి ఉంటే మీరు సత్యం వైపు నిలబడాలా తల్లి. నేను ధర్మమే మాట్లాడింటే మీరు ధర్మం వైపే నిలబడి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది తల్లి. భారతీయ స్త్రీలు సత్యానికి ధర్మానికి ప్రతీకలమ్మ. మీరు ఎవరైతే సత్యం ఉంటుందో, ఎవరైతే ధర్మం ఉంటుందో, ధర్మ యుద్ధం చేస్తారో అట్టి వానికి అనుకూలంగా తీర్పిచ్చే మనస్తత్వం కలిగిన వారు భారతీయ మహిళలు. మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థించేది ఒకటే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి ఉంటే, పేదరికాన్ని ఆలింగనం చేసుకొని ఉంటే, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలతో పేదరికానికి తోడుగా మేము నిలబడింటే, మా జెండా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సహాయం చేసి ఉంటే, మా వలన మీకు మేలు జరిగి ఉంటే మాకు ఓటేయండి. మా వలన మేలు జరగకపోయి ఉంటే, మా వలన కీడు జరిగినా, లాభం జరగకపోయినా, మేలు చేయకపోయినా, ఇచ్చిన మాట తప్పి ఉన్నా మాకు ఓటు వేయకుండా మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి ఇంత గట్టిగా ఇంత ధైర్యంగా మేము చెప్తానామే. ఇది చంద్రబాబు నాయుడు చెప్పమనమ్మా, చూద్దాం. చెప్పమని మేము చెప్పినట్టే చెప్పలేడు. ఆయమ్మ చెప్తాను ఇట్టని చెప్పలేడు. కారణం చెయ్యలే, చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. శేఖర్ చెప్పినట్టమ్మా, చివరిగా చంద్రబాబు నాయుడు ప్రజలపైన నమ్మకం లేనివాడు, తను ప్రజలకు ఏమీ చేయలే కాబట్టి, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి, నమ్మకం లేక తన బలం కొట్లాడడానికి సరిపోదని చెప్పి
పిరికి పొంద ఆత్మస్థైర్యం లేని మనిషి కాబట్టి పక్కన నలగరిని విసగచ్చుకుంటున్నాడు. పక్కన నలగరిని యుద్ధానికి నలగరిని ఎవరెవరమ్మా? పవన్ కళ్యాణ్ గారు ఒకడు పనికిమాలటోడు, కమ్యూనిస్టులు వచ్చిరి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరి, తెలుగుదేశం వాళ్ళు వచ్చిరి, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు కలిపి జగనన్న మీదకి వస్తున్నాడు. నలుగురు వస్తున్నారు. తల్లి కరెక్ట్ అని చెప్పింది. మంచి చేసినప్పుడు నిజమైనప్పుడు అయితే ఒకడే వస్తాడు, అబద్ధమైనప్పుడు మోసమైనప్పుడు నలుగురు రావాలా. ఆయన చంద్రబాబు నాయుడు ఏమీ చేయలే కాబట్టి నలుగురిని కలుపుకొని వస్తున్నాడు. తోడేళ్ల గుంపు వేసుకొని ముందుకు వస్తే ఆ తోడేళ్ల గుంపుతో కొట్లాడడానికి యుద్ధం చేయడానికి జగనన్న ఒక్కడే నేను సిద్ధమంటున్నాడు. జగనన్న ఆ జగనన్నకు తోడుగా నిలబడడానికి ఈ అన్న సిద్ధంగా ఉన్నాడు యుద్ధానికి. మరి మీరు సిద్ధమా తల్లి? సిద్ధమేనా? రైట్, సిద్ధం.